వీడియో అయితే కొంచెం లాంగ్ వచ్చేసింది, ఏమనుకోకండి ప్లీజ్. ఐ లవ్ యూ గాయస్. నరసింహ స్వామి ఏరా ఏమైంది? వావ్, ఇది ఇక్కడే మన హిరణ్యకశిపుడిని వధించిన చోటు. ఓ చూసారా, చాలా రిస్క్. ఈ స్తంభం ఇక్కడి నుంచే స్తంభం చీల్చుకొని వస్తారనమాట ప్రహ్లాదుని కాపాడడానికి. హాయ్ గైస్, చాలా గ్యాప్ వచ్చింది కదా వీడియోస్కి. జస్ట్ వెయిట్. జరుగు 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 జరుగు. ఎక్కడున్నారా? ఇంట్లో. ఏం చేస్తున్నావు? దేనికి? సరే కానీ ఒక 3 డేస్కి సరిపడి లగేజ్ సెట్ చేసుకో. ఎప్పుడు? ఏ ఎక్కడికో చెప్తే గానీ ఇప్పుడు సర్దవా? టైం చెప్పు. టైం ఒక 1.5 అవర్, 1.5 అవర్లో సర్దేసుకో. గంటన్నరా? గంటన్నర అంటే కష్టమేరా. సరే అయిపోయిందా? నేను రెడీ. స్టేషన్కి వచ్చాయి, సరేనా? హే ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మా బాయ్ ఏంటి? గాయ్స్ వచ్చాడు. అగా కాకలే ఉన్నాడు అక్కడ అలాగా. ఇంకా చలో, టైం 11:30, 12:30 ట్రైన్. టైం అయిపోతుంది బాబోయ్. ఏంటి కళ్యాణ్, ఎక్సైటెడ్ ఉన్నావా? ఇందలా మేము మాట్లాడుకుంది మీకు అర్థమయ్యే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడికి, ఏంటి, ఎప్పుడు, ఎలా, అసలు ఏం జరుగుతుంది అన్నది రానున్న వీడియోలో జాగ్రత్తగా చూడండి. డోంట్ మిస్, వెయిట్ అండ్ వాచ్. లెట్స్ గో. మనంతా బడ్జెట్ ట్రావెలింగ్. విశాఖపట్నం, మై సిటీ ఆఫ్ డెస్టినీ. హెయిర్ స్టైల్ పెద్దే టిఫిన్ తిని లైట్ గా గ్లాస్ జ్యూస్ తాగి రత్నాచల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ట్రైన్ అయితే చాలా క్లీన్గా ఉంది. టికెట్ ఫేర్ ఎంత? 120, 160 అరౌండ్. 160 పడింది. రిలాక్స్ ఉంది, క్లీన్ ఉంది. కీప్ ఇట్ అప్ రైల్వేస్. బాగుంది. రత్నాచల్ సూపర్ ఫాస్ట్, విశాఖపట్నం టు విజయవాడ ఫస్ట్ వెళ్ళాలి. విజయవాడ నుంచి మనం వేరే ట్రైన్ మారాలన్నమాట. ఇది ప్లాన్. సో మనకి ప్లానింగ్ లేదు కాబట్టి రిజర్వేషన్స్ అవి లేవు, ఏం లేదు. రావడం, టికెట్ తీసుకోవడం, బండి ఎక్కడం, ఇదే పద్ధతి. ఇది మన ఊరు బండి కాబట్టి మన ఊళ్ళో ఉంటాం. సో క్లీన్ అండ్ నీట్ అండ్ క్లీన్ ఉంటుంది, నో డౌట్. ఎంజాయ్ చేద్దాం, వివరాలు తెలుసుకుందాం, ఆ ప్లేస్ అందాలు చూద్దాం, భక్తితో మునిగిపోదాం. విజయవాడ, అది జస్ట్ ఇప్పుడే విజయవాడ. జర్నీ చాలా దారుణంగా అయింది. అంటే సమ్మర్ కదా, ఫుల్ స్వెట్. నంద్యాల వెళ్ళాలి, విజయవాడ నుంచి నంద్యాల. టికెట్స్ అయితే తీసుకున్నాం, బుక్ చేసుకున్నాం. స్లీపర్ చూడాలి, పడుకొని మళ్ళీ మిడ్ నైట్ దిగిపోవాలా. మిడ్ నైట్ 3 o'clockకి రీచ్ అయిపోతాం నంద్యాల. అక్కడి నుంచి ఇంకొంచెం జర్నీ ఉంది. నంద్యాల వస్తాం. నంద్యాల ఏది నా రూమ్ ఏది? అదేలే, వెయిటింగ్ హాల్. 3 అయ్యింది, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. మనకి నంద్యాల నుంచి వేరే ప్లేస్కి బస్సు ఉంటుందంట. అది 6 o'clock ఫస్ట్ బస్ అంట. ఇప్పుడు ఆ బస్సు కోసం మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడే తీసుకోవాలి వెయిటింగ్ హాల్. వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలి. ఓకే, ఇది వెయిటింగ్ హాల్ అంట. అంటే ఇది కొనకు తెలిసి ఇంకా కడుతున్నట్టున్నావు కొత్త వెయిటింగ్ హాల్.
చూడండి అందరూ పడుకుని ఇక్కడ ఏసీలు వేసి స్లీప్ వేసేసి 6 గంటలు ఫస్ట్ బస్ అని తీసుకుందాం. గైస్, నంద్యాల స్టేషన్ నుంచి మనకి ఆటోస్ ఉంటాయి. 4 కిలోమీటర్స్ రావాలి బస్సు ఎక్కాలంటే. ఇదిగోండి, ఇలా పల్లెవల్లికి బస్సులు ఉంటాయి. ఇప్పుడు నెక్స్ట్ స్టాప్ మనం నంద్యాల టు ఆలగడ్డ, గంట ప్రయాణం. టికెట్ ఫేర్ ఏం తెలియదు, ఇంకా రాలేదు, టికెట్ తీయాలి. మీరు నంద్యాల దగ్గర కంగారు పడిపోకండి, గోల్డ్ ఆటోలు ఉంటాయి. ఫస్ట్ బస్ 6 o'clock ఉంటుంది. 20 రూపాయలు ఆటో ఫేర్ అంతే, అంతకుమించి చెప్పొద్ది. 50 రూపీస్ మనిషికి. బస్సు నెంబర్ 2 ఆలగడ్డ టు అహోబిలం. ఇక్కడ నుంచి ఒక 1/2 hour జర్నీ. ఇది ఇంకో బస్. మనం 2 ట్రైన్లు 2 బస్సులు. ఆలగడ్డ నుంచి అహోబిలంకి 30 రూపాయలు పడింది మనిషికి. ఇది దిగువ అహోబిలంకి. ఇక్కడ దిగువ అహోబిలం, అప్పర్ అహోబిలం 2 ఉంటాయి. మనం వెళ్ళబోయేది ఫస్ట్ దిగువ అహోబిలంకి. అక్కడికి వెళ్ళి రూమ్ తీసుకోవాలి. ఈ దిగువ అహోబిలం వచ్చాక మీరు ఏవి పడితే ఆ రూమ్స్కి వెళ్ళిపోకండి. మన శ్రీకృష్ణ దేవరాయల చారిటబుల్ ట్రస్ట్కి సంబంధించిన ట్రస్ట్ ఒకటి ఉంది. నాతో పాటు చూడండి రూమ్ ఎలా ఉంది ఏంటి అని. నాకు తెలీదు. కమాన్, చాలు, ఈ మాత్రం చాలు. ప్రైజెస్ కూడా రీజనబుల్. ఏసీ అయితే 1000, నాన్ ఏసీ అయితే 600. సో మీకు పీస్ఫుల్ ఉంది. 2 కెమెరాస్ ఉన్నాయి, CCTVs ఉన్నాయి, 2 గంటలు వినపడుతున్నాయి. ప్రశాంతంగా ఉంది. ఫ్రెష్ అవ్వాలి. ఫ్రెష్ అయ్యి బోల్డ్ పని ఉంది ఈరోజు. ఎక్కువ తిరగాలబ్బా. ఈరోజు మ్యాక్సిమం స్ట్రెస్ అయిపోతే రేపు కొంచెం రిలాక్స్గా తిరగచ్చు. డోంట్ మిస్. మొత్తం 9 టెంపుల్ ఉంటాయి, నరసింహస్వామి అవతారాలు. అండ్ మెయిన్ టెంపుల్ ఒకటి ఉంటుంది. ఫస్ట్ మెయిన్ టెంపుల్ చూసేసి దాని తర్వాత 9 టెంపుల్ విజిట్ చేయాలి. చూడండి అలాగా జుప్. అగో భక్త ప్రహ్లాదుడు, నరసింహస్వామి. నైస్. ఇదిగోండి, ఇదే మెయిన్ టెంపుల్. నరసింహస్వామి మెయిన్ టెంపుల్. దీపం వెలిగించాలి ముందుగా స్వామివారికి. ఇదిగోండి, ఇదే మ్యాప్. స్క్రీన్ షాట్ తీసుకోండి. మనం ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం. ఇగో ఇవన్నీ టెంపుల్సే. మనం ఇక ఈ సెంటర్కి వెళ్తే ఈరోజు ఇది 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 అదిగోండి ఉగ్రస్తంభం అక్కడికి, అది ఇవన్నీ కంప్లీట్ అవుతాయి ఇలాగా ఏదో ఒకటి. రేపు ఇది చూసుకుంటాం అన్నమాట. ఈరోజు అయితే జనాలు ఏం లేరు, మరి వీక్ డేస్ కదా. ఇప్పుడు అయితే ఖాళీగా ఉంది, ప్రశాంతంగా ఉంది. ఐ లవ్ ఇట్. బాబు ఆటోలు, జనాలు లేకపోవడం వల్ల అసలు పైకి వెళ్ళడానికి ఆటోలు లేవు. ఈ ఆటో ఏమో 30 రూపీస్ ఫేర్ అసలు యాక్చువల్గా. బట్ ఇంకా షేరింగ్ లేకపోవడం వల్ల 200 ఇస్తున్నాం ఇద్దరికి కలిపి. చూడాలి, తప్పదు. అనుకున్నాం, వచ్చాం, చూసేసే వెళ్తాం. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడే అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. రాక అంట దోలగా ఉంది. నల్లమల్ల ఫారెస్ట్ లోకి వచ్చేసాం మనం. 4 గుళ్ళు, ఎదురుస్తంభం, 6 hours పడుతుంది అంటున్నారు. వాటర్ లేదు, తినలేదు సమయంగా. ఉగ్రస్తంభం ఎక్కుతామంటే ఉగ్రస్తంభం అని షాక్ అయ్యారు. అది ఎక్కకపోతే మన మనసు ఒప్పుకోదు. ఎండ, నో వాటర్, నో ఫుడ్. నేను ఎలా సర్వే అవుతాం మాకే తెలియదు. ఇది మ్యాన్ వర్సెస్ వైల్డ్ కన్నా పెద్ద టాస్క్ లాగా ఉంది మాకు. ఇలాగా నల్లమల్ల ఫారెస్ట్ లోకి ఎంటర్ అవగానే ఫస్ట్ టెంపుల్ వస్తుంది. నెంబర్ 5, టెంపుల్ నెంబర్ 5, కారంజా నరసింహస్వామి టెంపుల్. కారంజా నరసింహస్వామి టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చేస్తాం. దర్శనం అయిపోయింది. ఇది స్వామికి ఒక చేతిలో విల్లు, ఒక చేతిలో చక్రం. స్వామికి 3 కళ్ళు ఉంటాయి. కారంజా నరసింహస్వామి స్వామి చూడలేదు నేను ఫస్ట్ టైం. 3 కళ్ళు ఉన్నాయి స్వామివారికి. బాగుంది, అందంగా ఉన్నారు స్వామి. ఇదిగోండి, టేక్ ఎ లుక్. గైస్, ఇదిగో ఈ సర్కిల్కి వస్తాం.
ఆటో ఎక్కిన తర్వాత దీని తర్వాత నుంచి లోపలికి వెళ్ళాలి. ఇంకా కొండల అవతలకి వెళ్ళిపోతాం. నో సర్వీస్ ఇక్కడే, అసలు నో సర్వీస్. ఏమైనా తినాలన్నా ఏమైనా కావాలన్నా ఇక్కడే. మీరు ఇంకా అక్కడికి వెళ్ళారా, ఏం లేకుండా వెళ్ళారా దెబ్బ అయిపోతారు. ఎండ చూసారా ఎలా ఉందో, మామూలుగా ఉండదు. ఏది ఫీలింగ్ ఎగ్జైటెడ్. చూద్దాం ఏమవుతుందో. సాయంత్రంకి వస్తామో రాత్రికి వస్తామో నాకు తెలీదు. ఇక్కడే అన్నదాన సత్రం ఉంది, తినేయండి ఫుల్గా. కాకపోతే సెల్ఫ్ సర్వీస్ అంటుంది. థ్యాంక్ యూ. ఇది ఏంటన్నా పచ్చడా? చూసారా ప్లేట్ ఎంత అందంగా ఉందో. ఎంతైనా పెడతారు, ఎంతైనా తినచ్చు. ఫుడ్ మాత్రం వేస్ట్ చేయకండి. మీకు ఎంత కావాలో అంతే వేసుకోండి. ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. తర్వాత తిరిగి వెళ్ళాలి. సో ఎలా ఉంది చెప్పాలి. తింటే ఎనర్జీ వస్తుంది. త్వరగా తినేసి ఎక్కేది దర్శనం చేసుకుందాం. చాలా నడాలి. ఈరోజు 6 గంటలు నడకే ఉంది, నడక ప్రయాణమే ఉంది. సో అందుకే ఈ ఎనర్జీ. బాబా స్టార్ట్ అయిపోయింది ఎక్కడ. బ్యూటిఫుల్ వే. ఫుల్గా డ్రై అయిపోయింది వాటర్. అది లేకపోతే నాకు తెలిసి చాలా మంచిగా వాటర్ ఫ్లో ఉంటుంది. రైనీ సీజన్ వస్తే మనకి చిదిగిపోద్ది. ఏముంది అసలు. చూసారా ఇది ఇంకోటి వారాహ లక్ష్మీ నరసింహ సన్నిధి. రూటేటర్ ఎలాగుంది. చూసారా వెళ్ళే పాత ఎలా ఉందో. అసలు ఇది రూటే కాదు. చూపించు అది చూడండి ఒకసారి. ఇది ఆఫ్టర్ ఆల్ ఇంకా మహా అయితే 10% మాత్రమే. అసలు సిస్టమ్ ఇంకా చాలా ఉంది. అది వచ్చినప్పుడు చూపిస్తాను. కళ్యాణ్ వైల్డ్ కళ్యాణ్. అది వాటర్ క్రాసింగ్. వేరే వాటర్ నుంచి వెళ్ళాలి ఇప్పుడు నేను కూడా. జ్వాలా నరసింహస్వామి సన్నిధి. ఈ టెంపుల్ ఒకటి 600 స్టెప్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. దీని తర్వాత మళ్ళీ వస్తాం. ఆహా మీకు కనబడుతుందా? అదే ఉగ్రస్తంభం. చూపిస్తాను. అమ్మా నరసింహస్వామి. ఏమైంది కళ్యాణ్ ఏంటి? అయిపోయి చాలా తక్కువ అంచనా వేస్తాను నరసింహస్వామిని. చాలా స్టఫ్ ఉంది ఈయన దగ్గర తెలుస్తుంది. ఎండ, అందులోని అడివి. ఏంటి కళ్యాణ్? ఇంకా చాలా దూరం వెళ్ళాలి. లెట్స్ డూ ఇట్. గుండె ఏం చెప్తుంది తెలుసా? నువ్వు ఆగుతావా నన్ను ఆగిపోమంటావా? నేను ఆగిపోతాను. నేనైతే ఆగిపోతా. వాటితో మనకెందుకు వచ్చింది అది. వాటి మాట అనకపోతే నిజంగా ఆగిపోతాయి. ఆ సౌండ్ వినండి. కామన్ రా. వాట్ ఏ ప్లెజెంట్ సౌండ్స్ కదా. అమ్మా వచ్చాం బాబు. జ్వాలా నరసింహస్వామి సన్నిధి ఇంకొంచెం దూరమే. జ్వాలా నరసింహస్వామి స్వామివారు ఫస్ట్ వెలిసింది ఇక్కడే.
ఇది ఇక్కడే మన హిరణ్యకశిపుడిని వధించిన చోటు. ఇక్కడే చంపారు, సంహరించారు. సో స్వామివారు మొదటగా వెలిసింది ఇదే అన్నమాట. ఈ టు బి ప్రిసైజ్ అదిగోండి అలా ఇక్కడ స్తంభంలోంచి వస్తారు ఇలాగా. అక్కడ నుంచి ఫైట్ చేసుకుంటూ అక్కడ ఫైటింగ్ అక్కడ ఎలా చేసుకుంటూ వచ్చి ఇక్కడ సంహరిస్తారు. ఇదిగోండి అక్కడ వెనక ఇదిగో ఇక్కడ మనకి స్వామివారు చేతులు కడుక్కుంటారు. ఇదే రక్తగుండం అన్నమాట. ఇక ఇక్కడే స్వామివారు చేతులు కడుగుతారు. అదే చూసారు రెడ్గా ఉన్నాయి. ఆ నరసింహస్వామి వారు చేతులు కడుగుతున్న సన్నివేశం యొక్క పెయింటింగ్. అసలు ఇలాంటి చోటుకి వచ్చినప్పుడు ఇది నిజం అంటే మన ఇతిహాసాలు చెప్తున్న ప్రకారం లక్ష్మీ నరసింహస్వామి స్తంభంలోంచి వచ్చి ఇక్కడ వధించి ఇక్కడ రక్తగుండం ఇక్కడే ఉంది అంటే ఒక స్వామి అంటే ఒక గాడ్ అంటే గాడ్ పవర్ మన భూమి మీద ఉన్నారు అని ఇన్ని ప్రూఫ్లు ఉన్నప్పుడు నమ్మాలి, తప్పదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇవి చూసినప్పుడు ఎవరైనా నమ్మాల్సిందే. సో బిలీవ్ ఇన్ గాడ్, గాడ్ విల్ బ్లెస్ యూ. ఇక్కడ వాటర్ నింపుకోవచ్చు, తాగరే ఎలాగోని చెప్పిరా. గివ్ మీ సమ్ ఉంది. ఇప్పుడు ఇప్పుడు అసలు సిస్సలైన టాస్క్ ఉగ్రస్తంభం ట్రెక్. ఇప్పుడు ఆ ఉగ్రస్తంభం ఎలాగుంటది, ఎంత ఇంక్లినేషన్ ఉంటుందో చూపిస్తాను. వావ్ అయిపోతారు మీరు. వావ్. ఇప్పుడు ఈ తాడు పట్టుకుని ఎక్కాలంట మేము. కనిపిస్తుందా కాదురా, చాలా ఇంక్లైన్ ఉందిరా. అది పెద్దమ్మ ఊడి మాటలు మాట్లాడాడు. నువ్వు చాలా సేఫ్టీగా ఎక్కండి. ఊరే నువ్వు బాగానే ఎక్కుతున్నావురా. ఇది లిటరల్లీ మ్యాన్ వర్సెస్ లాగే ఉందిరా. చూసారా, చాలా జాగ్రత్తగా ఉండండి. సరదా కాదు అసలు. కాలుగా జారిందా జిగ్గు 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 డైరెక్ట్ నరసింహస్వామి దొరికే. కనిపిస్తుందా జెండా? దాని మీదకి వెళ్ళాలి. మ్యాక్సిమం ఎక్కేద్దాం. ఎలా దిగుతామో చాలా కష్టం దిగడం, తెలిసిపోతుంది. ఎందుకంటే చూడండి స్టీప్ రికార్డింగ్ చేస్తే ఎక్కడం అనేది చాలా కష్టం అబ్బా. ఆల్మోస్ట్ రీచ్ రా కళ్యాణ్. డెఫినెట్లీ ఇది అందరికీ కాదు ఈ ట్రెక్. ఇట్ వాజ్ నాట్ ఫర్ ఆల్. నిజంగా అంటే ఇప్పుడు డెఫినెట్లీ నాట్ ఫర్ ఆల్. మరి కొంచెం సన్ లేకుండా వింటర్లో కొంచెం చల్లగా ఉంటే మేబీ మన యావరేజ్ పర్సన్ చేయొచ్చు. బట్ సమ్మరు, అందులోని రాయి వేడి, మిట్ట మధ్యాహ్నం 2 అవుతుంది, సలసల సలసల పెనం మీద ఉన్నట్టున్నాం. కుక్ అయిపోతుంది లోపల. ఇక్కడ ఇప్పుడు ఆల్మోస్ట్ వస్తాం 90%, ఇంకో 10% ఉంటుంది. దిగి చాలా నేరోగా ఉంటుంది, చాలా నేరో రోడ్. అది
దిగినప్పుడు చాలా రాడ్ చూడాలి. వచ్చాం ఆల్మోస్ట్ కొంచెం అడుగులే, ఓ 10-20 అడుగులు. జాగ్రత్త రోయ్, జారేమంటే లోయే, అడుగు ఆచితూ చెయ్యాలా. ఇది జారుతుంది రాయ. ఓ చూసారా, చాలా రిస్క్ చూడండి. నల్లమల్ల అడవి పైన ఉన్నాం మనం. దిగాలరా, నేను చెప్పులు తీసాను. దిగామా, అక్కడికి వెళ్ళాలి. త్వరగా దిగు, దిగు దిగు, జాగ్రత్త. చూడండి, ఇది సాహసం చేయరా దెంబకాయ. ఇది జాగ్రత్త, ఓకేనా? ఓకే. టూరిస్ట్కి అమ్మా ఎవ్వరు ట్రై చేయకండి లేడీస్, ఎస్పెషల్లీ. ఏదో అడావిడి చేసి మాత్రం రాకండి. ఏదో వారణాసి సంట్లా ఉంది. ఇగో స్వామివారు వచ్చిన ప్లేస్ ఇదే. ఈ స్తంభం, ఇక్కడి నుంచే స్తంభం చీల్చుకొని వస్తారనమాట ప్రహ్లాదుని కాపాడడానికి. చాలా రిలాక్స్గా ఉంది. వచ్చిన దారి చూడండి ఒకసారి. ఇప్పుడు ఆ దారిలో మళ్ళీ దిగాలి టూరిస్ట్కి. ఇప్పుడు ఇందాక కింద అడిగావు కదా, షోవెన్యూకి ఏదైనా తీసుకెళ్ళొచ్చా ఇక్కడ నుంచి అని, ఏదో కొందామా ఐడల్ని. ఇప్పుడు ఐడల్సే బదులు ఇక్కడ వచ్చిన ఉగ్రస్తంభం నుంచి ఒక స్టోన్స్ అని పీస్ తీసుకెళ్తే ఎలా ఉంటుంది అంటావు? అంటే హిస్టారికల్ గా ఇదే ప్లేస్ అని నమ్ముతున్నారు కదా చాలా మంది, అంతే మాక్సిమం కాదు ఇదే అది. ఓకే, ఇదే అయినప్పుడు ఇక్కడ నుంచి ఒక చిన్న స్టోన్ పీస్ తీసుకెళ్తే బాగుంటది కదా అన్న ఫీలింగ్. జస్ట్ ఆస్క్. బాగుంటది, తీసుకెళ్ళి. ఏ స్టోన్ ఎరగొడతా ఇప్పుడు? ఏదైనా ఏ స్టోన్ తీసుకు చూపించినప్పుడు చూద్దాం వెళ్ళేటప్పుడు. ఓహో, నాకు ఇక్కడదే కావాలి. నరసింహ స్వామి వారు వచ్చిన స్తంభంలోంచి ఒక చిన్న స్టోన్ ఇంటికి తీసుకెళ్ళకూడదా? తప్ప? మన నరసింహస్వామి మన స్టోన్, మన ఇతిహాసాలు, మన దేశం, మన నేల, మన తెలుగుతనం, మన అంతా మన. సో ఈ తప్పేంటి, తీసుకెళ్దాం. ఇంకా డౌన్ ట్రెక్ చేయాలి. టైం 2:40 అయింది. చూద్దాం డౌన్ ట్రెక్ ఎంత టైం పడుతుందో. అప్ ట్రెక్ అయితే అదే ఓన్లీ ఉగ్రస్తంభం అప్ ట్రెక్ అయితే 50 minutesలో అయిపోయింది. మరి డౌన్ ట్రెక్ కొంచెం రిస్కీ చాలా, ఎందుకంటే దిగేటప్పుడు చాలా డేంజర్. చూద్దాం. ఇంకా నేను ఫాస్ట్గా దిగాలి, ఎందుకంటే చీకటి అయిపోతే మళ్ళీ రిస్క్ ఎలిమెంట్లు పెరిగిపోతాయి. అడవి కదా, త్వరగా వెళ్ళిపోవాలి. చలో. ఏరా ఏమైంది? వావ్, ఇప్పుడు నా బాధేసే బోల్ ట్రెక్ ఉంది, ఉత్తుకొలితే నడాలని. ఇప్పుడు నేను బేర్ ఫుట్ తో నడు, బేర్ గ్రిల్స్ లా నడు. ఒక్కనో బేర్ గ్రిల్స్ షూ ఉంటుంది మంచిదే. వదిలేసాడు వచ్చే ఏదో వదిలేయాలి అంటారు, ఎదిగి షూస్ వదిలేసాడు. సురుసురు అంటుంది. బేర్ ఫుట్ ఆనంద్, బేర్ ఫుట్ ఆనంద్, బిగ్ ఫుట్. కళ్యాణ్, నాకు డౌట్ వచ్చింది. ఇక్కడ రక్తగుండంలో వాటర్ పడుతున్నారు కదా, అంటే రక్తగుండం అంటే ఏంటి? అక్కడ రక్తం మరకలు ఉంటాయి, సో రెడ్ కలర్ కనిపిస్తుంది కాబట్టి అది రక్తగుండం. అంటే ఇప్పుడు రక్తం అంటే ఎవరిది? హిరణ్యకశిపుడు రక్తమే కదా కడుక్కుంటాడు నరసింహస్వామి. అంటే అక్కడ బ్లడ్ హిరణ్యకశిపుడిదే కదా. అంటే ఇప్పుడు మనం ఎవరి బ్లడ్ తాగుతున్నట్టు? హిరణ్యకశిపుడు బ్లడ్ తాగుతున్నాం. అంటే ఇప్పుడు మనం డేమన్ బ్లడ్ తాగుతున్నామా?
అంటే మనం డేమన్స్ లేరు, డేమన్ హంటర్సా లేదా హ్యూమన్ బ్లడ్ మనం డేమన్స్ ఇప్పుడు తాగితే హ్యాండ్ నుంచి వచ్చింది, నరసింహస్వామి హ్యాండ్ నుంచి వచ్చింది కదా అది. అయితే అది స్వచ్ఛమైన పుణ్యం మారిపోయింది. ఆ డేమన్ యొక్క క్వాలిటీస్ గాడ్ క్వాలిటీస్ వస్తాయి అంటారు, అంతేనా? అది థ్యాంక్స్ ఫర్ ద క్లారిఫికేషన్ కళ్యాణ్, థ్యాంక్ యూ సో మచ్. న్యాచురల్ న్యాచురల్ స్పా, వావురా, నైస్ రా. స్టైల్ మారింది, కాలు తిమ్మిరెక్కింది. అదే 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 స్టైల్ మారింది, నీ నడక మారింది, ఆ స్టైల్ మారింది. కబుర్లు ఆఫ్టర్ రిస్కీ హెక్టిక్ స్ట్రెస్ఫుల్, అంటే ట్రెక్కింగ్ స్ట్రెస్ఫుల్ ఎందుకు అయిందంటే డ్యూ టు సన్. అయ్యాక ఇలా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి, ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఈ ట్రస్ట్ వాళ్ళే మనకి డిన్నర్ పెడుతున్నారు. హ్యాపీగా కడుపు నిండా తినేసాం, ఫుల్ స్లీప్ ఊపేస్తుంది. రేపు ఉదయాన్నే లెగాలి. రేపు ఇంకొక 2 టెంపుల్స్ కొంచెం ఫారెస్ట్ లోపల ఉంటాయంట, దానికి జీప్ ఏదో మాట్లాడుకొని పర్సనల్గా వెళ్ళాలంట, ఇంకే వెహికల్స్ వెళ్ళవంట. సో గుడ్ నైట్, బాయ్, రేపు కలుద్దాం. గుడ్ మార్నింగ్ గాయస్, గుడ్ మార్నింగ్. కళ్యాణ్ సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఆల్ పీపుల్, గుడ్ మార్నింగ్. గైస్ నిన్న ట్రెక్ అయ్యాక కొంచెం కాళ్ళు అయితే బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాయి, కాఫ్ కొంచెం తడబడుతుంది. యాక్చువల్గా ఈరోజు బాగుంటుంది, జర్నీ బాగుంటుంది. మెయిన్గా ఫారెస్ట్లోకి అనమాట, నల్లమల్ల ఫారెస్ట్లోకి వెళ్ళబోతున్నాం మనం. 2 టెంపుల్స్ ఉంటాయి అక్కడ, పావన, భార్గవ. ఈ 2 టెంపుల్కి వెళ్ళాలంటే మీరు ఖచ్చితంగా ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జీపులు మాట్లాడుకొని వెళ్ళాలి. ఆ జీపులకి అయితే మీకు 6 మెంబర్స్కి 3,500 చార్జ్ చేస్తారు. ఐదర్ మీరు 6 మెంబర్స్ ఉన్న 3,500, ఒకరు వెళ్ళినా 3,500. 3,000 వెహికల్కి 500 ఏమో టోల్ ఉంటుంది అనమాట, మధ్యలో టోల్కి. ఇది కొంచెం రిస్కీ ఏరియా అంట, అందుకే ఎవరిని అలౌ చేయరు. ఓన్లీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జీపులను మాత్రమే అలౌ చేస్తారు. ఆల్రెడీ జీప్ మాట్లాడిస్తాం. ఇగో ఈ 3 యంగ్స్టర్స్ మాకు షేరింగ్లో దొరికారు. అండ్ ఎర్లీగా వెళ్తే ఎర్లీగా వస్తారు, మళ్ళీ 12 తర్వాత జీపులు కూడా అలౌ లేవు. మూమెంట్ స్టార్ట్. ఇదిగోండి గాయ్స్ టోల్. మొత్తం 11 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలంట, అంతా జిగి 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 జిగిదే. అమ్మా ఏం ఫీల్ ఉంది కదా. ఇక్కడ ఏదో ఊరుంది, అరే అమ్మ, టైగర్ రిజర్వ్ జోన్ లో ఏవో ఇల్లులు ఉన్నాయంటే సూపర్ సూపర్, అసలు చాలా మంచి ఎక్స్పీరియన్స్. మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే కమెంట్లో చెప్పండి, ఎవరైనా వచ్చుంటే. రాకపోయి ఉంటే మాత్రం ఖచ్చితంగా వచ్చాక కమెంట్ చేయండి. బాబు రెడీ మధ్యలో కుక్కను వేసుకొని మ్యాన్ ఆఫ్ మాసస్ అంటే ఈడే. అది తెలిసిన దొరికింది ఒక వైల్డ్ యానిమల్. పావన నరసింహస్వామి టెంపుల్ ఇది. ఇదే అన్నిటికన్నా కొంచెం కష్టం రావడం. దర్శనం అయింది, బాగా అయింది. మా కోసమే గర్భగుడి తెరిచారు. వీఆర్ వెరీ లక్కీ. దీని విశేషం ఏంటంటే స్వామివారు స్వయంభూగా వెలిచిన చోటు ఇక్కడే, ఇదే అనమాట. ఇక్కడే చెంచులక్ష్మి అమ్మవారిని పెళ్లి చేసుకొని ఇక్కడే నివాసించేవారంట. ఆ జర్నీ ఏదైతే ఉందో అదే అసలు చాలా వర్త్. షేరింగ్లో వచ్చినా పర్లేదు, సింగిల్గా వచ్చినా పర్లేదు, వస్తే మాత్రం పక్కా విజిట్ చేయండి. యాక్చువల్గా నిన్న మీకు చెప్పడం మర్చిపోయిన ఏంటంటే 9 టెంపుల్స్ ఉన్నాయి కదా నరసింహస్వామివి. ఆ 9 టెంపుల్స్ 9 గ్రహాలని సూచిస్తాయంట. ఇది వచ్చేసి మెర్క్యూరీ గ్రహాన్ని సూచిస్తుందంట. ఇప్పుడు నెక్స్ట్ భార్గవ ఎంత తప్పు చెప్పాను, 1/2 కిలోమీటర్ అని. ఇప్పుడు వచ్చిన వేలో మొత్తం లోపలికి బయటికి వెళ్ళి మళ్ళీ అక్కడ రోడ్ ఎక్కి అక్కడ నుంచి మళ్ళీ 3 కిలోమీటర్స్ ఫారెస్ట్ లోకి వెళ్ళాలంట. సారీ ఫర్ ది రాంగ్ ఇన్ఫర్మేషన్, క్షమించండి.
ఆహా, ఈ మనుషులు చూసారా ఎలా నాశనం చేస్తారు అడవిని. ఈ మనుషులు మారరు, ఎప్పటికీ ఇంక మారరు. అడవి మధ్యలో దిగాం, అడవి మధ్యలో దిగాం. ఇక ఊరుంది కదా, ఊరు. శ్రీ భార్గవ నరసింహస్వామి. 140 steps to hike. అది వే తెల ఉంది జస్ట్ ఇప్పుడే లాగా 130 స్టెప్స్ అంట, 5 minutes వాక్. మరి ఇంకేంటి 5 minutes అనేది అన్నారు. 130 స్టెప్స్ ఎంతసేపు నడుస్తాం గైస్ చెప్పండి, మీరే చెప్పండి. 130 minutes నడుస్తారా? 7 minutes అంట. 3 minutes లో బీట్ చేసేద్దామా? వద్దురా, అందుకు ఈ రోజు బీచ్ చేయాల్సిన చాలా ఉన్నాయి. ట్రైన్ బీచ్ క్యాచ్ చేయాలి. అది రూట్ అయితే చూడండి, క్రేజీ ఉంది గైస్. స్టెప్స్ కూడా ఉన్నాయి, ఇవే 130 స్టెప్స్. మనం అతను కరెక్ట్గానే చెప్పారు, మనమే యాక్టింగ్ చేసాం. ఏదో చూడండి, అక్షయ తీర్థం అంట, క్రేజీ ఉంది కదా ఈ ప్లేస్. ఈ క్లీన్ ఉన్నా బాగున్నాను. ఫైవ్ మినిట్స్ అన్నారు, 1 minute లో వచ్చేసాం. వైజాగ్ అండి, టెంపుల్ ఇది క్లోజ్ లోనే ఉంది, ఇప్పుడు తీస్తారేమో మన కోసం. చేంజ్ ద బీట్ అయిపోయింది. ఇప్పుడు కింద ఇంకో 2 ఉన్నాయి. యోగానంద చెత్త ఏంటది, ఛత్ర 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 యోగానంద ఛత్ర అదే అన్న ఛత్ర ఛత్ర యోగానంద 2 ఉన్నాయి కిందన. వాటికి మరి బండి మళ్ళీ సేమ్ మారాలి. షేరింగ్ ఉంటే 30 రూపాయలు, షేరింగ్ లేకపోతే 300. ఛత్రవత నరసింహస్వామి టెంపుల్ దర్శనం. జనాలు లేకపోవడం వల్ల దర్శనాలు బాగా అవుతున్నాయి అండ్ ఫేరంగా అవుతున్నాయి. స్థల పురాణం ప్రకారం దీని కథ ఏంటంటే, ఆహా ఊహా అని 2 గంధర్వులు పాట పాడుతుంటే ఆ పాటకి మైమర్చిపోయి స్వామివారు దర్శనమిస్తారంట. ఛత్రవట అంటే, ఛత్ర అంటే గొడుగు, వట అంటే వృక్షం అంట, మర్రి చెట్టు అంట. ఒక పెద్ద గొడుగు లాంటి మర్రి చెట్టు కింద దర్శనమిస్తారు. అది స్థల పురాణం ప్రకారం జరిగిన కథ. నెక్స్ట్ స్టాప్ ఎక్కడికి? కళ్యాణ్ యోగానంద నరసింహస్వామి సన్నిధి. యోగానంద నరసింహస్వామి సన్నిధి. ఈ యోగానంద నరసింహస్వామి దేవాలయం ప్రత్యేకత ఏంటంటే, నరసింహస్వామి మన ప్రహ్లాదుడికి శాస్త్రాలు విజ్ఞానం నేర్పించిన చోటంట. అండ్ ఇది వచ్చేసి శని గ్రహాన్ని రిప్రజెంట్ చేస్తుంది. టవల్ బ్యాగ్ ఇచ్చావా? ఓకే, ఇగో అయిపోయింది. అహోబిలం ట్రిప్ అయితే అయిపోయింది. మనం నంద్యాల రీచ్ అయిపోయాం. నంద్యాలలో ట్రైన్ ఎక్కాలి విజయవాడకి, విజయవాడ నుంచి వైజాగ్ మళ్ళీ రిటర్న్ ట్రైన్. బట్ ఇక్కడ నంద్యాలలో ట్రైన్ నైట్ 11కి, ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ 3 అయ్యింది. వీడు సొంత తెలివితేటలు ఉపయోగించాడు. కాసేపు మహానందికి వెళ్దాం అంటున్నాడు. ఇక్కడే ఒక 1/2 hour జర్నీ. ఇప్పుడు టైం ఉంది, ఆల్మోస్ట్ ఒక 7 hours ఉంది. ఏం చేస్తావు 7 hours? చెప్పు, కొంచెం చెప్పు, పలానా చేద్దామని చెప్పు. ఓకే, ఉంది బాబు, రెస్ట్ చేద్దాం. 7 hours రెస్ట్ చేస్తావు. మరి ట్రైన్ ఎక్కి ఏం చేస్తావు నైట్ అంతా? స్లీప్ చేస్తాను. ఏం స్లీప్ చేస్తావు నువ్వు? నేను స్లీపే. ఇప్పుడు రెస్ట్ చేసి నైట్ అవుట్ ఉందా నీ ప్లాన్? సో ఆల్ ఆఫ్ ది సడన్ మహానంది ప్లాన్ వచ్చింది కాబట్టి వీఆర్ గోయింగ్ టు మహానంది. అదిగా
బ్యూటిఫుల్ నంది టెంపుల్, శ్రీ మహానందేశ్వర స్వామి దేవస్థానం. ఫోన్ సెలవు లేదు బ్రో, నేను అనుకున్నాను ఇక్కడ పెట్టేయాలంట. ఇంకా బాగైంది అబ్బా, చాలాసేపు అయింది, బాగైంది. శనిగ్రహ అదే నవగ్రహాలు పూజ కూడా అయ్యింది. ఫీలింగ్ బ్లెస్డ్. బాబు నేను సిటీలో లేనని రేస్ గుర్రం రిలీజ్కి వెళ్ళలేకపోయాను, చాలా బాధపడ్డాను. బట్ ఇప్పుడు అది మారిపోయింది. ఇది రేసు గుర్రం, రేసు గుర్రం, రేసు గుర్రం, రేత్తు గుర్రం, రేత్తు గుర్రం, రేత్తు గుర్రం, రేత్తు గుర్రం, అట్టకల ఆ రేత్తు గుర్రం, రేత్తు గుర్రం, రేత్తు గుర్రం, రేసు. గాయస్, టాలెస్ట్ నంది స్టాట్యూ దగ్గరికి వచ్చేసాం. గెట్ రెడీ, 3, 2, 1. జుబ్ జుబ్ జా జద్ద జుబ్ జా. చూడండి, వావ్, చాలా పెద్దది. మరి మీకు వీడియోలో మీకు అనిపిస్తుందో లేదో కానీ ఇక్కడ మాత్రం తెలుస్తుంది. క్రేజీ ఉంది కదా, చాలా ప్రశాంతంగా ఉంది గాయస్, చాలా ప్రశాంతంగా ఉంది. హ్యాపీ కూర్చోడానికి ఫిట్టింగ్ ఉంది, పీస్ఫుల్ ఉంది, కామ్గా. లైక్ ఇట్. ఫోన్లేండి, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాం, సాటిస్ఫైగా వెళ్తాము. అయిపోయింది, ఇంకా అర్జెంట్ స్టేషన్కి వెళ్ళాలి, నైట్ ట్రైన్ ఉంది. అదంతా గాయస్, విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్న ట్రైన్లో మాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. చూస్తాను, చూడవా చదువుకుంటా ఓన్లీ చదివేనా? చదివేనా? ఫోన్ చూడవా? ఎడ్యుకేషన్ చూస్తావు. కళ్ళు 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 దించు, కళ్ళు దించు. కళ్ళు ఎత్తా అంటే కళ్ళు పీకేస్తా, గుడ్లు పీకేస్తా. సమస్యతో కొట్టించాలి. నీకోసం కొన్నాడు రా, నేను ఒకటి తింటాను. ఇక నేను ఒకటి తీసుకురా, తిను. తినండి రైడు, జంక్ ఫుడ్ తినండి, జంక్ ఫుడ్ తినను. సుందరి నేనే నీవంత. బాయ్ కళ్యాణ్, బాయ్. సీ యూ బ్రదర్. Until next time. Have a good day. Boys and girls. Bye. Subscribers, all the people who loved Anand and Punoj Kalyan kuda. Bye. వెళ్ళిపో కరెక్ట్గా ఉన్నావు, స్విగ్గీ వాళ్ళగా. గాయస్, స్టేషన్లో కూడా ఆపలేదు. ఇక్కడ కంతరపాలెం బ్రిడ్జ్ దగ్గర ఆపేసారు, దిగిపోయాం. చూడండి, చూసారా? అట్లుంటుంది వైజాగ్ పీపుల్తో. స్టేషన్ వరకు ఆగవసరం. హ్యాపీ కందరపాలెం బ్రిడ్జ్ గా దాపేస్తే ఇక్కడ వే ఉంటుంది అనమాట. దిగి హైవే ఎక్కిపోతే బోల్డ్ ఆటోలు ఇంటికి వెళ్ళిపోవడం. గాయస్, వచ్చాం మన ఇంటికి దగ్గర ఆల్మోస్ట్. వీడియో అయితే కొంచెం లాంగ్ వచ్చేసింది, ఏమనుకోకండి ప్లీజ్. ఐ లవ్ యూ గాయస్. ఎంతవరకు మీరు ఎంజాయ్ కానీ చేస్తే, మీకు కానీ నచ్చితే పక్కా లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ కూడా చేయండి. ఫుల్ టైర్డ్, మజిల్స్ అన్ని టైట్గా ఉన్నాయి, బెడ్ ఎక్కగానే పడుకుని పోయేటట్టున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వ్లాగ్. బాయ్. దిస్ ఇస్ ఫర్ యూ. బాయ్.